ఎదురు వచ్చిన వాళ్ళు, యుద్ధానికి వచ్చిన వాళ్ళు శక్తివంతులు. అంతేకాకుండా సముద్ర తీరపు ఇసుక రేణువులంతా మంది, అన్ని వేల మంది వచ్చి ఉన్నారు. వచ్చి ఉన్నప్పుడు అసలే కృంగిపోయిన ప్రాణాలు కదా, అసలే కృంగిపోయిన జీవితాలు కదా. వచ్చిన శత్రువేమో మరింత బలమైన వాడు కదా. బలమైన వాడు వచ్చేసరికి మరింత భయం వచ్చినది కదా. వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు భయమైన ఎడల నీ యొక్క పనివాడైన పూరాను కూడా తీసుకొని వెళ్ళు. ఒకరికి ఒకరు తోడు, లేకపోతే దేవుని యొక్క సంఘములో కూడా మనము ఒకరి కొరకు ఒకరు ప్రార్థన, సంఘం అంతా కలిసి ప్రార్థన. ఒక మాట చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. నేను ఒక్కడిని ఆశీర్వదించబడితే చాలయ్యా అని చెప్పి ఇంటి దగ్గర కూర్చోకండి. అర్థమవుతుందా? మంగళవారం రాత్రి ప్రార్థన జరుగుతుంది, గురువారం పగల ప్రార్థన జరుగుతుంది, శనివారం ప్రార్థన జరుగుతుంది. నాకు ఆశీర్వాదాలు కావాలి, నాకు ఆశీర్వాదం వచ్చేసింది, నా బిడలు బాగానే ఉన్నారు, బిడలు బాగానే ఉన్నారు, ఇక నాకు అవసరం లేదు అని చెప్పి కేవలం ఆచార భక్తులుగా, ఆదివారపు భక్తులుగా మాత్రమే ఉండొద్దు. చాలామందికి ఎంత చెప్పినా సరే, ఎందుకంటే నేను మిమ్మల్ని విమర్శించాలని కాదు, కానీ సంఘం అంతా కలిసి ప్రార్థన చేయాలి. సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలను చూడగలం. మన ఆశీర్వాదాలే కాదు, సంఘక్షేమం కొరకు కూడా. సంఘక్షేమం అంటే చాలా సందర్భాల్లో ఏదో సేవకుడు నలుగురిని ఎక్కువ మందిని పోగు చేసుకోవడానికి చెబుతున్నాడేమో అని అనుకుంటారేమో. కాదు. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? నశించుచున్న దానిని వెరికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అనే మాట లోకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో కనిపిస్తుంది. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారడా? నశించుచున్న దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకమునకు వచ్చి సంఘమును ఏర్పరిచి, ఈ లోకానికి వచ్చి ఆయన ఉన్నంత కాలము సేవ చేసేసి వెళ్ళిపోలేదు, కానీ సంఘానికి పునాదులు వేశాడు. ఆయన సంఘానికి ఎందుకు పునాదులు వేశాడంటే, ఈ సంఘము ద్వారా అనేక మంది రక్షించబడాలి అని. కనుక సంఘములో ఉన్న విశ్వాసులు కొద్దిసేపు ఆలోచన చేసినట్లయితే, కేవలము మనము ఆశీర్వాదాలు పొందుకోవడానికి మాత్రమే కాదు ఇక్కడ ఉన్నది, ప్రార్థన. సంఘము ద్వారా నశించుచున్న అనేక ఆత్మలు రక్షించబడడానికి. హల్లెలూయా. సంఘములో ద్వారా అనేక మంది లోకములో ఉన్నవారు నశించిపోవచ్చున్న వారిని రక్షణలోకి నడిపించడానికి. మరి బాధ్యత ఉన్నదా? బాధ్యత ఉన్నదా? రేపు ప్రభువు నిన్ను అడుగుతాడు, అయ్యా ఆదివారం వెళ్ళి ఏం చేశావు? ఆదివారం వెళ్ళి కొద్దిసేపు హాయిగా నిద్రపోయి వచ్చానయ్యా. ఏం చేశాను? నేను ఒక సంఘానికి వెళ్ళాను రీసెంట్గా. వాక్యం చెప్పి హెచ్చరిస్తున్నా సరే, ఆ తలుపు ప్రక్కన కూర్చొని ఆ తలుపు కానుకొని ఒక తల్లి నిద్రపోతుంది. ఎట్లా నిద్రపోతుందంటే, చెబుతానే ఉన్నా, అమ్మ లేవండి లేవండి అని. అలాగే నిద్రపోతుంది, నాకు కాదులే అన్నట్లుగా అలాగే నిద్రపోతుంది. ఎంత చెప్పినా ఆమెకు చీమ గుట్టినట్లుగా కూడా లేదు. ఎందుకంటే సంఘానికి బాధ్యత లేదు. ఈ రోజున పరిస్థితులు బాగుంటే, ఆశీర్వాదాలు ఉంటే, లేకపోతే మేము బాగుంటే, మేము చక్కగా ఒక ఇంటిని కట్టుకుంటే, లేకపోతే మా బిడ్డలకు మంచి ఉద్యోగం వస్తే, లేకపోతే మాకు మంచి జీతం వస్తే, మంచి పని చేతికి దొరికితే చాలు, ఇదే ఆలోచన. కానీ ఏ మాత్రం కూడా, కొద్దిగా కూడా బాధ్యత అనేది లేకోకుండా ఉంటున్నారు సంఘం. ఆ తల్లికి నేను చెబుతూనే ఉన్నా, నా మాట ఏ మాత్రం కూడా లెక్క చేయకోకుండా అలాగే నిద్రపోతా ఉంది. కాబట్టి జాగ్రత్త. మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఏమిటా బాధ్యతలు అంటే, లోకంలో నశించుతున్న వారిని రక్షించవలసిన బాధ్యత నీ మీద, నా మీద ఉన్నది.
రేపు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభువు నిన్ను లెక్క అడిగినట్లయితే ఏం చెబుతావు? అయ్యా, నీవు నన్ను దీవించావు, నన్ను ఆశీర్వదించావు, మా బిడలను దీవించావు, మా బిడలను ఆశీర్వదించావు, చాలు ప్రభువా అని చెబుతావా? చాలు అనుకున్నాను ప్రభువా అని చెబుతావా? ప్రభు అంటాడు, ఇందుకోసమా నేను సిలువలో నీ కొరకు రక్తం కార్చింది, ఇందుకోసమా సిలువలో నీ కొరకు నేను మేకులను దిగగొట్టుకుంది, ఇందుకోసమా సిలువలో నేను గాయాలను పొందుకుంది, ఇందుకోసమా నేను రక్తాన్ని కార్చింది. నీవు కేవలం ఆశీర్వదింపబడటానికేనా? కాదు కదా. లోకములో నశించుచున్న వారి కొరకు నీవు ఏమి చేసావని ప్రభు అడిగితే ఏం చెబుతాం? అందుకనే కనీసము దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెడదాం. మిగిలిన రోజుల్లో దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెడదాం. ఈ రోజున కూడా క్రైస్తవులు ఎలా అయిపోయింది అంటే, దేవుని యొక్క సేవకుడు, ఇదిగో దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, ఇదిగో దేవుడు నీ బిడలకు దీవెనలు ఇస్తున్నాడు, ఇదిగో దేవుడు మీ బిడలకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, దేవుడు ఇదిగో మీ బిడలకు అవిస్తున్నాడు ఇవిస్తున్నాడు అంటే ఆనందంగా వాక్యం వింటున్నారు. కానీ గిద్యోనును మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే, పోరా అనేవాడిని దేవుడు తోడుగా ఇచ్చాడు. దేవుడు తోడుగా ఇచ్చినప్పుడు వెళ్ళి అక్కడ మాటలు వింటూ ఉన్నప్పుడు అక్కడ ఆ మిద్యాను యొక్క దండులో ఉన్నవాడు ఒకటి చెబుతున్నాడు. ఏమంటే, నాకు ఒక కల వచ్చిందయ్యా, ఆ కలలో యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. ఆ ప్రక్కవాడు వింటున్నవాడు అంటున్నాడు, యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే గాని మరొకటి ఇది కానే కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటిని అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. అప్పుడు గిద్యోను అతని యొక్క పనివాడైన పోరా కూడా దిగి వెళ్ళినప్పుడు ఒక కల చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారంటే, ఒక యవల రొట్టె దొర్లుకుంటూ వచ్చి మిద్యానీయుల గుడారము మీద పడినప్పుడు ఆ మిద్యానీయుల గుడారము పడగొట్టబడింది అని ఈ యొక్క మాటలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్రక్కన వాడు చెబుతున్నాడు, ఎవరో కాదురా యవల రొట్టె, ఎవరట? గిద్యోను ఖడ్గమే వచ్చి మన మీద పడబోతుంది అని ఈ దండంతటిని కూడా దేవుడు అతని చేతికి అప్పగించబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాటలు వినబడ్డాయో, ఎప్పుడైతే ఈ మాటలు చెవులో పడ్డాయో, గిద్యోనుకి ఏమొచ్చింది? ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. హల్లెలూయా. ఇది దేనికి సూచనగా ఉందంటే, మొదటిగా ఇద్దరు కలిసి విశ్వాసులు ఒక చోట చేరినప్పుడు దేవుని యొక్క వాక్కు వినిపించబడుతుంది. హల్లెలూయా. దేవుడు ఈ కలను మరొకరికి వినిపించి ఆ దండులోనికి వెళ్ళక ముందే దేవుడు ఈ మాటలను గిద్యోను మన చెవిని వేయవచ్చేమో కానీ గిద్యోను యొక్క చెవిలో ఈ మాటలను వేయలా. ఎప్పటి వరకు వేయలేదంటే, ఇద్దరు విశ్వాసులు కలిసి, లేకపోతే ఇద్దరు దేవుని కలిగిన వారు కలిసి ఆ దండులోనికి వెళ్ళేంత వరకు కూడా, ఆ దండులోనికి వెళ్ళి ఇద్దరు ఐక్యత కలిగి ముందుకు కొనసాగేంత వరకు కూడా దేవుని యొక్క ఆ యొక్క కళ అతని చెవిలో పడల. ఇది ఎలా ఉన్నది అంటే, ఇద్దరు కలిసి దేవుని సన్నిధానమునకు వెళ్ళడం, దేవుని సన్నిధానానికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క వాక్యము వారికి వినిపించబడుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును ఎప్పుడైతే మనము విన్నామో, దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మన చెవిన పడినదో ఏమొస్తుంది అంటే, మరలా ధైర్యము అనేది మన యొక్క హృదయములలోనికి వస్తూ ఉన్నది. హల్లెలూయా. మనము కేవలము మన ఇంటి దగ్గర కూర్చోనో, లేకపోతే సంగమునకు దూరముగా కూర్చోనో ఉంటే దేవుని యొక్క వాక్కు నీ యొద్దకు రాదు. కానీ దేవుని యొక్క వాక్కు నీ దగ్గరకు ఎప్పుడు వస్తుందయ్యా అంటే, ఇద్దరు విశ్వాసులు కలిసి దేవుని యొక్క సన్నిధానంలో ప్రవేశించినప్పుడు, దేవుని యొక్క సన్నిధానంలో వారు దేవుని ఎదుట కూర్చున్నప్పుడు దేవుని యొక్క వాక్కు వారికి వినిపించబడుతుంది. హల్లెలూయా. ఈరోజు ఈ ఉదయకాలంలో కూడా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధానమునకు వచ్చావు, నీ యొక్క పనులను ప్రక్కన పెట్టి దేవుడు తప్పనిసరిగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ధైర్యము తెచ్చుకో, బలము లేచి ముందుకు కొనసాగో. హల్లెలూయా. ఇక్కడ చూస్తే గిద్యోనుకు బలం లేదు కానీ, లేకపోతే ధైర్యం లేదు కానీ,
పోరా అనే మరి ఒక పనివాడితో కలిసి వెళ్ళినప్పుడు దేవుడు అతనికి ఏమి దయచేశాడు? ధైర్యమును దయచేశాడు. దేవుని యొక్క వాక్కును అతనికి వినిపింపజేశాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుని యొక్క సన్నిధానమును మనము నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని సన్నిధానంలో ఏముంది? చాలామందికి నాకు భక్తి చాలా తెలుసు, వాక్యము చాలా తెలుసు, దేవుని యొక్క విధానాలు చాలా తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి దేవుని సన్నిధానానికి వెళ్ళవలసిన అవసరం లేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేకపోతే దేవుని సన్నిధానమును నిర్లక్ష్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు, సమృద్ధి అంతేకాదు అన్నీ తెలుసు నాకు. ఒక ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడంటే, బైబిల్ గ్రంథమును నేను చదవను కానీ బైబిల్ ప్రకారము జీవిస్తా అని చెప్పాడు. అర్థమైందా ఆయన చెప్పింది? బైబిల్ గ్రంథాన్ని చదవను కానీ బైబిల్ గ్రంథ ప్రకారము నేను జీవిస్తా. అసలు చదవనోడికి నీకేం అర్థమైంది బైబిల్ ఏముందో? అసలు బైబిల్ గ్రంథ ప్రకారం నువ్వు జీవించడానికి ముందు అసలు చదవాలిగా. అంటే కొంతమంది ఆలోచన అలాగే ఉంటుంది, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు, నాకు మరొకళ్ళు చెప్పవసరం లేదు, భక్తి ఏమన్నా నాకు తక్కువ, నేను ఇంటి దగ్గర కూర్చొని ఒక అరగంట ప్రార్థన చేస్తే అన్నీ జరిగిపోవా? కాదు. దేవుడు సంఘాన్ని ఎందుకు ఇచ్చాడంటే విశ్వాసులు కలిగి ప్రార్థించడానికి, విశ్వాసులు ఒకరిని ఒకరు కలుసుకొని ఉజ్జీవింపజేసుకొని ముందుకు నడవడానికి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క భాగాన్ని మీ ముందు ఎందుకు పెడుతున్నానంటే, నశించుచున్న వారు లోకములు అనేక మంది ఉన్నారు. మన యొక్క బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, చాలామంది ఉన్నారు. సంఘము యొక్క బాధ్యత నిర్లక్ష్యంగా ఉండకండి. దేవుడు రేపు మనల్ని అడుగుతాడు. చిన్న సంఘమే కానీ నేను మరల ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు రేపు అడుగుతాడు, నీ వంతు కృషి ఏమిటి, నీ వంతు పాత్ర ఏమిటి, నీవు ఏమి చేశావు? కేవలం నేను ఇచ్చే ఆశీర్వాదాలు తీసుకొని, కేవలం నేను చేసే మేళ్లను తీసుకొని, లేకపోతే నేను జరిగించే ఆశ్చర్యకార్యములు చూసుకొని మురుసుకొని ఉన్నావా? నేను అందుకు కాదయ్యా లోకానికి వచ్చింది, అందుకు కాదయ్యా సంఘాన్ని స్థాపించింది, అందుకు కాదయ్యా నీకు విశ్వాసి అయిన మరొక స్నేహితుడిని దయచేసింది. ఎందుకు ఇచ్చానో తెలుసా? మీరు కలిసి ప్రార్థించి నశించిపోవచ్చున్న వారును, అనగా సాతాను యొక్క బంధకముల చేత బంధింపబడిన వారును, మరి స్వాతంత్ర్యము లేక బంధకాలలో మ్రగ్గిపోతున్న వారును విడిపించడానికి నేను సంఘాన్ని స్థాపించా. నీ పాత్ర ఏమున్నది? నీ పాత్ర ఏమున్నది? కనీసం ఒక ఆత్మనైనా నువ్వు రక్షించగలిగావా? ఒక ఆత్మనైనా రక్షించగలిగావా అంటే ఏమీ లేదు ప్రభువా, ఒట్టి చేతులతో వచ్చాను ప్రభువా, ఒట్టి చేతులతో నీ సన్నిధానానికి వచ్చాను ప్రభువా. కనీసం ప్రార్థన చేసావా? ఆ భారం నీలో ఉన్నదా అంటే లేదు ప్రభువా, నీవు చేసిన మేళ్ళు అనుభవిస్తూ సంతోషంగా ఉన్నానే తప్ప ఆత్మలను రక్షించాలన్న భారం నా యొక్క హృదయంలో లేదు ప్రభువా. నశించిపోవచ్చున్న వారిని సన్నిధానానికి తీసుకుని రావాలి అన్న ఆలోచన నాకు లేదు ప్రభువా అని చెప్పినట్లయితే దేవుడు అంటాడేమో, ఎందుకయ్యా నిర్లక్ష్యంగా ఉన్నావు? చెడ్డ దాసుడా అంటాడేమో, బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటావా? 5కు 5 సంపాదించుకున్నాడు ఒక ఆయన. 5 తలాంతులు ఇస్తే 5 తలాంతులు. మరొక ఆయన 2 తలాంతులు ఇస్తే 2 తలాంతులు సంపాదించుకున్నాడు. మరొక ఆయనేమో 1 తలాంతు ఇస్తే తీసుకుని వీళ్ళు ఏం చేశాడు? పాతి పెట్టాడు. మొదట 5కు 5 తలాంతులు సంపాదించిన వాడిని ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా. 2కు 2 తలాంతులు సంపాదించిన వాడిని ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా. 3వ వాడు వచ్చి ఏదయ్యా అంటే, అయ్యా నువ్వు కఠినవాడు అని నాకు తెలుసు, కాబట్టి నేను దాన్ని చక్కగా త్రవ్వి దాచిపెట్టా అంటే ఏమన్నాడు తెలుసా? చెడ్డ దాసుడా అని పిలిచాడు. నీకు ఇవ్వబడిన దాన్ని వాడవే, నీకు ఇవ్వబడిన దానిని వాడవే. ఈ యొక్క ఉపమానాలన్నీ కూడా దేవుడు కేవలము సరదాగా చెప్పాడంటారా? ఆలోచిస్తున్నారా? దేవుడు వాటినన్నిటినీ ఏదో కాలక్షేపాన్ని చెప్పాడంటారా? కాదు, సంఘానికే చెప్పాడు. 5 తలాంతులు అనగా ఒక 5 వరాలు, లేకపోతే
కొద్దిగా బలాన్నో ఇచ్చిన వాళ్ళు వెళ్ళి మరొక 5గురిని సంపాదించుకొని వచ్చారు. ఆ 2 ఇవ్వబడిన వాడు మరొక 2 లేకపోతే మరొక 2 సంపాదించుకున్నాడు. మనకు కూడా ఇవ్వబడ్డాయి, తలాంతులు ఇవ్వబడ్డాయి, చాలా తలాంతులు ఇవ్వబడ్డాయి. వాటిని ప్రభు రాజ్యం కొరకు వాడట్లేదు. మనం వాడకుండా ఆ గుంట తవ్వి దాచిన వాళ్ళ లెక్క మనం కూడా ఉండిపోతున్నాం. అలా ఉండొద్దు. దేవుని జత పనివారమై ఉన్నాము అంటాడు ఎవరు? పౌలు గారు. దేవుని యొక్క జత పనివారమై ఉన్నాం. మనం కూడా జత పనివారమే. అంటే సేవకుల గురించి అన్నాళ్ళండి ఆయన, అనుకోకండి. వాళ్ళు దేవునికి జత పనివారైతే వాళ్లకు మరి విశ్వాసులు కావచ్చు, సంఘ సభ్యులు కావచ్చు, వీళ్ళంతా వాళ్ళకి జత పనివాళ్ళు. అనగా వీళ్ళందరూ కలిపితే ఎవరికి జత పనివారంటే దేవునికి జత పనివారు. ఆ రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చూస్తే సంఘంలో ఉన్న వారి గురించి ఎంతమందిని గురించి చెబుతాడు. ఈమె నాకు సహాయంగా ఉంది, ఫలాని వ్యక్తి ఇలా బలపరిచాడు, ఇలా ఉన్నాడు, నా జత పనివారు, ఇలా ఆ యొక్క అధ్యాయం మొత్తం కూడా వారి గురించే ఉంటుంది. సంఘవస్తుల గురించి, సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి. ఎలా ఉండాలి అంటే దేవుని జత పనివారమై ఉండాలి. మనం దేవుని జత పనివారమై కనీసము ఒక ఆత్మనైనా రక్షించగలిగిన స్థితిలో ఉండాలి. ఒక ఆత్మనైనా రక్షించగలగాలి. అయ్యా నేను చెబితే వినడంలా, ప్రార్థన చేయి. నేను చెబితే వాళ్ళు నా మొర ఆలకించడంలా, ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే దేవుడు ఏదో ఒక రోజున వారిని కదిలిస్తాడు. మనకు సాధారణంగా ఏమనిపిస్తుంది అంటే సాతాను మనకు ఒక విత్తనం వేస్తాడు. ఏమిటో తెలుసా? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, నీ బిడ్డ కోసమో నీ భర్త కోసమో ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, మారతాడంటావా? ఇంక మారడు, వదిలేసేయి అని ఎవరు అవిశ్వాసపు విత్తనాలు వేస్తాడు తెలుసా? సాతానుడు అవిశ్వాసపు విత్తనాలను వేస్తాడు. కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, నీవు మొరపెడుతూనే ఉండు, మొరపెడుతూనే ఉండు, మొరపెడుతూనే ఉండు. దేవుడు ఒక రోజున తప్పనిసరిగా కార్యం జరిగిస్తాడు. నశించుచున్న వారిని ఆయన యొద్దకు తీసుకొని వస్తాడు అని దేవుడు ఏం చేస్తున్నాడంటే విశ్వాసపు విత్తనాలను వేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఒక తీర్మానం తీసుకుంటారా? ఒక్క ఆత్మనైనా దేవుని యొద్దకు నడిపిస్తాను ప్రభువా. ఎలాంటి? ఒక ఆత్మనైనా దేవుని యొద్దకు నడిపిస్తాను ప్రభువా. అనుకోకండి నా వల్ల ఏం సాధ్యమవుతుంది. గిద్యోను కూడా అనుకున్నాడు నా వల్ల ఏమవుతుంది అని అనుకున్నాడు. సమయం అయిపోయింది. కానీ గిద్యోను గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. తర్వాత వెళ్ళి ఇజ్రాయేలీలందరినీ సమకూర్చుకొని వెళ్తుంటే వీళ్ళు కూడా అవసరం లేదయ్యా, ఒక 300 మంది చాలని చెప్పి 300 మందిని మిగిల్చాడు దేవుడు. ఆ 300 మందితోనే అంత ఇసుక రేణువులంత మందిని జయించాడు. హల్లెలూయా. ఎవరో ఒక్క గిద్యోను, బలహీనుడను అనుకున్న గిద్యోనే, బలము లేనివాడను అనుకున్న గిద్యోనే కేవలం ఒక 300 మందిని తీసుకొని వెళ్ళి సముద్రపు ఇసుక రేణువులంత మంది శత్రువులను గెలిచాడు. హల్లెలూయా. ఆ శత్రువులను గెలవడానికి దేవుడే ఆయనకు సహాయం దయచేశాడు. నీవు నేను నిజముగానే బలహీనులం, బలవంతుడని నేను చెప్పడంలా, బలవంతుడు అని నీవు అనుకోని అవసరంలా. నీవు నేను బలహీనులమే, కానీ మన ప్రభు బలవంతుడు. హల్లెలూయా. ఆయన మన పక్షమున కార్యములను జరిగిస్తాడు. కాబట్టి నీవు నేను చేయవలసింది ఏమిటంటే గిద్యోను వలె, గిద్యోనుకు తోడైన పోరా వలె కలిసి పోరాటము చేయాలి. తీర్మానం తీసుకుంటారా? తీర్మానం తీసుకుంటే అంటే ఈ మాట కూడా చెబుతున్నాను, తీర్మానం తీసుకుంటే మళ్ళీ జరిగిద్దో లేదోలే అని కూడా అనుకోకండి. అదే అవిశ్వాసం అంటే. తీర్మానం తీసుకోండి, నేను కనీసం ఒక ఆత్మనైనా రక్షించాలి. 1000 అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతో మొదలవుతుందని చెప్పి ఇంతకుముందు టీవీలో ఒక యాడ్ వచ్చేది, మీకు గుర్తుందో లేదో కానీ గవర్నమెంట్ వాళ్ళు ఒక యాడ్ వచ్చేది, 1000 అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతో మొదలు పెడతామని చెప్పేసి అనేవాళ్ళు. అలాగే 1000 ఆత్మలైనా రక్షించడానికి మొదటి ఆత్మతోనే రక్షించాలి. నీ ఆత్మను నువ్వు కాపాడుకుంటూ, గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఏంటంటే ఎదుటి వాళ్ళను రక్షించే క్రమంలో వారి ఆత్మను పోగొట్టుకుంటారు. తెలుసా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను బాగా ప్రసంగం చెప్పాను కదా చాలులే,
ఆ, ఏమన్నా కార్యాలు జరిగిపోయాయి కదా చాలే అని అనుకుంటారు. అలా అనుకోవద్దు సుమా. మీ ఆత్మే మొదటి దేవునికి ప్రాముఖ్యం. కనుక నీ ఆత్మను నువ్వు రక్షించుకొనొచ్చు, నీ ఆత్మను నీవు కాచుకొనొచ్చు, అనేక ఆత్మలను రక్షించేవాడివిగా ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూచి సంతోషిస్తాడు. ఇంకొక విషయం ఏమిటయ్యా అంటే, మరొక హెచ్చరిక చేస్తా. దేవుని నమ్మని వారిని, నశించుచున్న వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకవేళ అలాంటి వారిని తీసుకురండి, కానీ వేరే సంఘాలను చీల్చే పనులు పెట్టుకోకండి. మన సంఘంలో ఎవరు లేరు, కానీ ఈ రోజున లోకం అలాగే తయారైంది. ఎక్కడొక్కడ పెట్టుకోవడం, ఒక పెద్ద సంఘాన్ని టార్గెట్ చేయటం. పెద్ద సంఘం అంటే ఎప్పటి నుంచో ఉన్న ఒక సంఘాన్ని టార్గెట్ చేయటం, నెమ్మదిగా లాగటం. ఇలా ఎంతమందిని చూస్తున్నాము. మన పెద్ద ఊగిరాల్లో తక్కువగానే వేరే గ్రామాల్లో అయితే ఎన్ని చూస్తున్నామో. ఒక మంచి చక్కగా జరిగే సంఘాన్ని టార్గెట్ చేసుకుంటున్నారు, ఎక్కడో ఒక చిన్నది మొదలు పెడుతున్నారు. మొదలు పెట్టొద్దని నేను అనట్లేదు సుమా, గుర్తుపెట్టుకోండి, అపార్థం చేసుకోవద్దు. మీరు సంఘాలు మొదలు పెట్టొద్దని నేను అనటంలా. ప్రతి ఒక్కళ్ళు సేవ చేయాలి. దేవుడు ఏమన్నాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అన్నాడు. అందరిని శిష్యులుగా తయారు చేయండి అన్నాడు. సంఘములు పెట్టుకోవద్దు అని, లేకపోతే దేవుని యొక్క రాజ్య వ్యాప్తి జరగకూడదనేది కాదు నా ఉద్దేశం. నీవు సంఘమును స్థాపించినప్పుడు నువ్వేం చేయాలి? నీవు కష్టపడి ఆత్మలను కట్టాలి. కష్టపడి ఆత్మలను కొన్ని దేవుని సన్నిధానానికి తీసుకొని రావాలి, నడిపించాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. కానీ ఈ రోజుల్లో విధానం ఎట్లయిపోయిందో తెలుసా? ఒక సంఘం పెట్టుకోవడం, ఏదన్నా ఒక పెద్ద సంఘాన్ని చూసుకోవడం, అక్కడికి వెళ్ళే వాళ్ళని నలుగురు లాక్కు రావడం. నలుగురు లాక్కొచ్చి ఆ సంఘం పని ఏం లేదండి, ఆ సంఘం ఏం లేదండి, ఆ సంఘం ఏం లేదండి, ముసలి సంఘం అండి, ఆ సంఘం. ఈ పదాలు నేను ఎన్ని అంటున్నాను మీకు తెలియదు, కానీ అలాంటి సంఘం అండి, ఎప్పుడో ఉన్న పాత సంఘం అండి, అవసరమా అండి అని ఎంతమందిని చెడగొడుతున్నారో. అది కాదు అంటే మన సంఘంలో ఎవరో లేరు, నాకు తెలుసు ఆ విషయం. కానీ అలా ఉన్నాయి ఈ రోజు సంఘాలు. కాబట్టి మనం కూడా ఇతరుల సంఘాలను ఎవరూ చేల్చొద్దు. లేకపోతే ఇతరుల సంఘానికి వెళ్ళే వాళ్ళని బలవంతంగా లాక్కు రాకండి. వాళ్ళ ఇద్దరికి వాళ్ళు ఏమన్నా, అయ్యా మేము కొంచెం బలపడాలనుకుంటున్నాము, వాక్యం వినాలనుకుంటున్నాము, మాకు సరైన ఆత్మీయ సహవాసం కావాలి అనుకుంటున్నాం, వాళ్ళకు వాళ్ళు వచ్చినప్పుడు మీరు వాళ్ళని బలపరచండి, మీరు వాళ్ళని ఆదరించండి, మనమంతా ఒకటే సంఘం అని చెప్పండి. కానీ చీల్చేవారిగా ఉండొద్దు. అది నా ఉద్దేశం. ఆత్మలను సంపాదించాలి అన్నారు కదా మా అయ్యగారు. కాబట్టి ఆ సంఘానికి వెళ్ళి ఒకళ్ళని, ఈ సంఘానికి వెళ్ళి ఒకళ్ళని దొంగిలించుకొద్దామనే ప్రయత్నాలు చేయకండి. మీరుగా ప్రార్థన చేయండి. నశించుచున్న వాళ్ళు లోకములో అనేక మంది ఉన్నారు. నశించుచున్న ఆత్మలను రక్షించే వారంగా ఉండాలి. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం రండి. కొద్దిగా ఆలస్యంగా మొదలు పెట్టాం కదా, ఒక్క నిమిషమే ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. మనమందరం ఒక తీర్మానం తీసుకున్నాం. ఇంకా ఏమన్నా అనుమానాలు ఉంటే అనుమానాలను ప్రక్కన పెట్టు. బలవంతుడైన ప్రభువు మనతో కూడా ఉన్నాడు. గిద్యోనుని గురించి మనం విన్నాం కదా, నేను బలహీనుడనయ్యా, నేనేమి పరాక్రమం కలిగిన వాడనయ్యా, నేనేమి బలాఢ్యుడనయ్యా, నా వలన ఏమవుతుందయ్యా అని అనుకున్నాడు. కానీ గిద్యోను, నేను నిన్ను పంపుచూ ఉన్నాను, నిన్ను పంపేవాడను నేనే అని గిద్యోనును లేవనెత్తినప్పుడు గిద్యోను గొప్ప విజయాన్ని చూశాడు. భయం అవుతున్నప్పుడు పూరా అనేవాడిని కూడా తీసుకుని వెళ్ళాడు. విశ్వాసులుగా ఉన్న మీరు, సంఘముగా ఉన్న మీరు బలం తెచ్చుకొని నశించుతున్న అనేక ఆత్మల కొరకు స్వాతంత్ర్యము లేక సాతాను యొక్క బంధకములలో చిక్కుకున్న వారిని విడిపించే వరంగా మనం ఉండాలి. ఒక నిర్ణయం తీసుకున్నావు కదా, నా ద్వారా ఒక్క ఆత్మైనా దేవుని వద్దకు నడిపించబడాలి, నశించుతున్న వాళ్ళు ఒక్కరైనా దేవుని వద్దకు నడిపించబడాలి అనే తీర్మానం తీసుకున్నావు కదా. ఆ తీర్మానం బట్టి మనం అందరం కలిసి ఒకసారి ప్రార్థించాలి. ప్రభువా, నేను నడిపించేవాడు ఉండు, సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా, నూతనముగా అయ్యా నశించుతున్న వారిని రక్షించగలిగే బిడ్డగా ఉండు, సహాయం దయచేయండి ప్రభువా అని ఒక్క చిన్న ప్రార్థన చేస్తావా? చిన్న ప్రార్థన చేస్తావా? ఎంతకాలం చేస్తున్నావు కదా, నా బిడ్డను అయ్యా కాపాడినైనా, నా బిడ్డను దీవించునైనా, లేకపోతే నన్ను దీవించునైనా,
అయ్యా మా కుటుంబమును దీవించునైనా, మా పనులను దీవించునైనా, అయ్యా మా పాడి పశువులను దీవించునైనా, వ్యవసాయములను దీవించునైనా అని ప్రార్థన చేస్తుంటావు కదా. ఈ యొక్క ఉదయకాలంలో చిన్న ప్రార్థన చేస్తావా? ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తావా? నీ యొక్క హృదయములో ఎవరిని కూర్చిన తలపు ఉన్నదో, నీ తమ్ముడు, అన్నయ్యో, కుమారుడో, భర్తో, భార్యో, బిడ్డో, అల్లుడో, కోడలో, ఎవరైతే రక్షించబడాలని ఆశపడుతున్నావు, నీ హృదయంలో ఎవరైతే మెదులుతూ ఉన్నారు, వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తావా? ప్రభువా, నశించుతున్న వారిని మేము రక్షించాలి ప్రభువా. దీని కొరకే కదా ప్రభువా మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభువా. కేవలం ఆశీర్వాదాలు ఇవ్వడం మాత్రమే కాదు కదా ప్రభువా నీవు ఈ లోకానికి వచ్చింది నశించుతున్న వారిని వెతికి రక్షించడానికి కదా. అమ్మ, అవిశ్వాసం రానియొద్దు. ప్రార్థన చేయి. దేవుడు వారిని నడిపిస్తాడు. దేవుడు వారిని విడిపిస్తాడు. బంధకముల నుంచి, చెడు వ్యసనముల నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. ఒక్కసారి ప్రార్థన చేస్తావా? చిన్న ప్రార్థన చేస్తావా? అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రభువా, నశించుతున్న వారిని రక్షించు నాయనా. అయ్యా, చెడు వ్యసనాలతో నాయనా లోకంలో కలిసిపోతున్నారు నాయన. తల్లిదండ్రులకు వేదన కలుగజేస్తున్నారు, భార్యకు వేదన కలుగజేస్తున్నారు, బిడలకు వేదన కలుగజేస్తున్నారు నాయనా. అట్టి వారిని విడిపిస్తావా? అట్టి వారిని రక్షిస్తావా అని చిన్న ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఏకీభవించండి. సర్వ సృష్టికి ఆధారణ కాడముద్రైన ప్రభువా, మహోన్నతుడు తండ్రి, ఘనమైన పాదములకు వందనాలు నాయనా. అయ్యా తండ్రి, అయ్యా ప్రభా, గిద్యోనును గురించి ధ్యానం చేశాము. బలహీనుడనో, బలము లేనివాడనో అనుకున్నాడు ప్రభువా. అయ్యా, మీరు అన్నారు ప్రభువా, నేను నిన్ను పంపుతున్నాను గిద్యోను, వారిని చేతికి అప్పగించబోతున్నాను గిద్యోను అని మీరు చెప్పి ఉన్నారు ప్రభువా. అయ్యా గిద్యోను నాయన, ఈ ఇసుక రేణువులంత విస్తారమైన జనాన్ని నేను ఎలా జయించగలను ప్రభువా అని అయ్యా ప్రభువా అనుమానపడ్డాడు. కానీ తనకు తోడుగా మరొక వ్యక్తిని పోరాను పంపించారు ప్రభువా. మమ్ములను కూడా నాయన ఒకరికి ఒకరుగా నాయన అయ్యా తోడుగా జత చేసి ఉన్నారు ప్రభువా. అయ్యా, జత చేసిన మేము నాయన, జత చేయబడిన మేము నాయన గిద్యోను వలె, కోరా వలె నాయన సాతాను యొక్క దండ మీదకు వెళ్ళు వారము సహాయం దయచేయండి, విజయములను దయచేయండి ప్రభువా. అయ్యా, ఇజ్రాయేలీలకు ఆ రోజు స్వాతంత్ర్యం వచ్చింది, విద్యానీయుల చేత అనపబడ్డారు ప్రభువా. కానీ ఆ దినమున వారు నాయన విశ్రాంతి, స్వాతంత్ర్యం పొందుతున్నారు ప్రభువా. అయ్యా తండ్రి, శత్రు అయ్యా ప్రభు అనగా సాతాను యొక్క బంధకములలో బంధించబడిన వారు అనేక మంది ఉన్నారు ప్రభువా. వారి నిమిత్తము ఇప్పుడు అయ్యా మేము ప్రార్థన చేయించున్నాం. వారిని విడిపించండి నాయన, వారిని అయా నిజమైన మార్గంలోనికి నడిపించండి నాయన. వేదనతో కలిగి ఉన్న వారిని విడిపించండి నాయన, బలపరచండి నాయన. అయ్యా, వారిని సన్నిధానంలోనికి నడిపించి బలమైన వ్యక్తులుగా మార్చండి అయ్యా. మీ కృప చూపించండి ప్రభు. ఈ ఉదయ కాలంలో కనీసం ఒక ఆత్మనైనా రక్షించాలి అన్న తీర్మానం తీసుకున్నాం ప్రభు. అయ్యా, మంచి ప్రసంగాలు చేసేవాళ్ళు పిలుచుకోవడం కాదు నాయన, మంచి పాటలు పాడేవాళ్ళు పిలుచుకోవడం కాదు నాయన. అయ్యా తండ్రి, మంచి సంఘాన్ని కలిగి ఉన్నామని పిలుచుకోవడం కాదు నాయన. అయ్యా, బిల్డింగ్లు కలిగి ఉన్నామని పిలుచుకోవడం కాదు నాయన. అయ్యా, ఒక్క ఆత్మనైనా, ఒక్క ఆత్మనైనా రక్షించబడి సహాయం దయచేయండి. ఈ సంఘము ద్వారా ఆ యొక్క నాయన తండ్రి నాయన ప్రణాళిక నెరవేరబడలాగిన సహాయం దయచేయండి. అయ్యా, ఈ వాక్యమును విని నాయన కొంతమంది బిడలనైనా అయ్యా రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రభు. నశించుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారిని విడిపించమని అయ్యా, వారిని విడిపించి సాతాను బంధకములలో నుంచి విడిపించి మీ యొక్క మార్గంలోనికి నడిపించి నిత్య జీవమునకు వారు వారసులగులాగా సహాయం దయచేయండి. అయ్యా ప్రభు, ఈ చిన్న ప్రార్థన యొక్క సన్నిధానం చేర్చుకోండి. అయ్యా ప్రభు, అయ్యా మీ సన్నిధానంలోకి వచ్చిన బిడలను జ్ఞాపకం చేస్తున్నా. ఏ కొరత ఉన్నా, ఏ సమస్య ఉన్నా తీర్చిన. అనారోగ్యముల నుంచి వెళుతున్న బిడలు ఉన్నారు ప్రభు, వారి అనారోగ్యముల నుంచి విడిపించండి ప్రభు. అయ్యా, వారి గాయములను కట్టండి ప్రభు. అయ్యా, మరలా వారిని బలపరిచిన మీ సన్నిధానంలో ప్రవేశింపచేయండి.
యా ప్రభు, అప్పటి వరకు మీ క్షేమంలో కాచి భద్రపరచమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పుణ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు.